ఈవోఏల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం ఐకేపీఓలు అలాగే వీఓఏలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. సెర్ప నుంచి ఐడి కార్డులు ఇవ్వాలని అన్నారు. గ్రామ సంఘం గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల విఏఓ ఖాతాలో జమ చేయాలని అన్నారు. అలాగే జాబ్ ఛార్జ్తో సంబంధం లేని ఇతర పనులు చేయించవద్దని కూడా డిమాండ్ చేశారు. ఇక ఎస్హెచ్జి లైవ్ మీటింగ్ రద్దు చేసి అర్హులైనటువంటి విఏఓలకు సీసీగా ప్రమోట్ కల్పించాలని అన్నారు. గత 32 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని న్యాయమైన డిమాండ్లతో ఐకేపీయూఏలు సమ్మెబాట పట్టారు. 32 రోజులు గడుస్తున్నాయి. ఇంత ఎండల్లో కూడా సమ్మెను కొనసాగిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా కనీసం వీఓఏ నాయకులతో చర్చలు కూడా జరపడానికి సిద్ధంగా లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని సిఐటియు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.